శ్రీనివాస్ గారు, తాడి ప్రకాష్ గారు, పద్మ గారు, ముఖ్యంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిన కృష్ణ గారు, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ నెలలో పుస్తకం చదివి సిఐఏ అండ్ ద థర్డ్ వరల్డ్, అది ఒక సిఐఏ మాజీ డైరెక్టర్ రాశాడు ఆ పుస్తకం. ఆ పుస్తకంలో సిఐఏ ఫైడల్ క్యాస్ట్రోని చంపడానికి ఎన్నిసార్లు ఏ విధంగా ప్రయత్నం చేసింది, చిలీలో సాల్వడార్ అలెండీని ఏ విధంగా చంపాం ఓపెన్గా రాశాడు. అలా ఘనా అధ్యక్షుడు అని ఉండేవాడు ఒకప్పుడు, ఎన్క్రోమాచ్, ఆయన ఎలా చంపాం ఇవన్నీ కూడా రాశారు. అది ఎందుకు చేశారు ఆ పని మనకు తెలుసు. ఆ దేశాలన్నిటిలో వీళ్ళు పరిశ్రమలను జాతీయం చేసి అమెరికన్ బహుళజాతి కంపెనీలు వెనక్కి పంపేశారు. చిలీలో అలెండి చేసింది అదే కదా, రాగి గనులు వాడు బహుళజాతి కంపెనీలు ఎంఎన్సీలు తవ్వుకుని. సామ్రాజ్యవాదం అలా చేస్తుంది, ఇది మనకు ఐడియా ఉంది. నేను చెప్తాడు కదా, ఇంపీరియలిజం ఇస్ ద హైయర్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం. సామ్రాజ్యవాదానికి ఉన్న లక్ష్యం ఆ దేశాలని అధ్యక్షులను చంపో వాళ్ళని చంపో వాళ్ళ కంపెనీ. ఇప్పుడు మన కళ్ళ ముందే జనవరిలో వెనిజులా అధ్యక్షుడిని ఆటవిక న్యాయం పట్టుకుపోయారు, వస్తా ఉంది. ఈ సామ్రాజ్యవాదం అలా చేస్తుంది, ఇది మనకి మనందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ ఐడియా ఉంది. కానీ ఇది నేనేమనుకుంటున్నా అంటే శ్రీనివాస్ గారు చెప్పినట్టు గ్లోబలైజేషన్ యొక్క వికృత రూపం. గ్లోబలైజేషన్ అనగానే అది సంపద సృష్టిస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుంది, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తుంది, ఇవన్నీ ఒక సైడ్ మనకు కనపడుతుంది. కానీ దీని వికృత రూపం గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంపీరియలిజమే కదా. ఫైడల్ క్యాస్ట్రో యుఎన్ఓలో ఒక 2 గంటల ఉపన్యాసం చేశాడు. ఆయన గ్లోబలైజేషన్ వచ్చిన కొత్తలు ఆ ఉపన్యాసం పుస్తకంగా వచ్చింది, ఇంపీరియలిస్ట్ గ్లోబలైజేషన్, సామ్రాజ్యవాద ప్రపంచీకరణని తొలి దశలో బలపరిచిన వాడు కూడా. ఉదాహరణకి జోసెఫ్ స్టిగ్లిట్జ్, నోబెల్ బహుమతి గ్రహీత, తొలి దశలో ఆయన ప్రపంచీకరణ బలపరిచాడు. కానీ తర్వాత కాలంలో ఆయన బుక్ రాశాడు, ద డిస్కంటెంట్ ఆఫ్ గ్లోబలైజేషన్. ద డిస్కంటెంట్ అంటే దారి తప్పిన ప్రపంచీకరణ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఈ పుస్తకంలో శ్రీనివాస్ గారు చక్కగా చెప్పారు. ఎప్స్టీన్ అనే ఆయన కరేబియా మహాసముద్రంలో ఒక ప్రైవేటు దీవిని కొనుక్కున్నారు. ఆ ప్రైవేటు దీవిలో సకల సౌకర్యాలు ఉండేటటువంటి భవనాలు నిర్మించారు. అందులోకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడపిల్లలు 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ళు వాళ్ళ టార్గెట్ గ్రూప్. వాళ్ళని రకరకాల ప్రలోభాలకు గురి చేసి, కొంతమంది ఆడపిల్లలను అయితే వాళ్ళకి సౌకర్యాలు చూపించి విమానాల్లో తిప్పి నువ్వు జీవితాంతం ఇలా తిరగొచ్చు. అలాంటి వాళ్ళందరినీ 14 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న వందలాది మంది ఆడపిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి. ఎందుకంటే ఇక్కడ ఒక మాట కూడా వచ్చింది, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, ఎక్కువ మంది ఆడపిల్లలు ఈ ఉక్రెయిన్, రష్యన్ పాత దేశాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఆడపిల్లల్ని తీసుకువెళ్ళి ఎప్స్టీన్ అనే ఆయన ఈరోజు ప్రపంచంలో గొప్పవాళ్ళుగా పరిగణించబడుతున్నటువంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు కావచ్చు, టెక్ దిగ్గజాలు కావచ్చు, ముఖ్యంగా ఎలాన్ మస్క్ కానీ ఆయన బిల్ గేట్స్ కానీ అందరి పేర్లు ఉన్నాయి ఇప్పుడు అందులో. అలాంటి వాళ్ళు చాలా మంది పేర్లు ఇప్పుడు అందులో ఉన్నాయి. వాళ్ళందరినీ ఆ దీవికి తీసుకెళ్ళి ఆడపిల్లలతో కలిపి అవి రికార్డు చేసి వాటి ద్వారా వాళ్ళని బ్లాక్మెయిలింగ్ పనులు చేయించి. అంటే ఇక్కడ ప్రపంచ వ్యాపారం, ప్రపంచ సామ్రాజ్యవాదం ముడిపడిపోయి వాటిని పెంచుకోవడానికి ఆడపిల్లల్ని వాడుకున్నారు. ఇది పెద్ద ర్యాకెట్ లా చేశారు. మన దేశానికి సంబంధించి కూడా 3 పేర్లు పుస్తకంలో కనబడుతుంది. ఒక ఆయన అనిల్ అంబానీ,
రెండో ఆయన దీపక్ చోప్రా అని ఒక ఆధ్యాత్మిక గురువు. మూడో ఆయన ఇందాక చెప్పారు హర్దీప్ సింగ్ పూరి అని చెప్పేసి ఆయన దౌత్యయాత్రగా చేశాడు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నాడు. కేంద్ర మంత్రి ఉన్నాడు. 2017లో జరిగిన ఒక సంభాషణలో ఓ పర్యటనకు సంబంధించి ఎవరిని సూచిస్తావు అని అనిల్ అంబానీ అడగ్గా, ఎవరిని? ఎప్స్టీన్. ఎవరిని సూచిస్తావు అని అడగ్గా ఎప్స్టీన్ ఏమాత్రం సంకోచించకుండా ఒక పొడవైన స్వీడిష్ అందగత్తి అయితే బాగుంటుంది, ఒక పొడవైన స్వీడిష్ అందగత్తి అయితే బాగుంటుందని ఎప్స్టీన్ చెప్పి, దానికి అంబానీ వెనుకాడకుండా కేవలం 20 సెకండ్ల వ్యవధిలోనే దానిని ఏర్పాటు చేయి అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఒక అంశం రాసి ఇట్లా ఈ పుస్తకం అంతా ఇదే. అనేక మంది ఆడపిల్లలు వాళ్ళ పేర్లు ఈ పుస్తకంలో ఉన్న ప్రధానమైనటువంటి అంశం. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? కేవలం సెక్స్ కుంభకోణమేనా? కాదు. ఎవరు వాళ్ళందరూ ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని శాసిస్తున్నాం అని భావిస్తున్నటువంటి వాడు, శాసిస్తున్నవాడు. ఎలాన్ మస్క్ వాళ్ళ మన పేపర్లో మనం చదివాం కదా, ఆయన ఆస్తి ఇప్పుడు కోటి లక్షల కోట్లు అని చెప్పేసి పేపర్లో వచ్చింది. మార్క్స్ 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఒక మాట చెప్తుంది, పెట్టుబడిదారీ విధానం ఆడవాళ్ళను కూడా చాలా బొమ్మల్లా, అంటే మాట నాకు ఖచ్చితంగా గుర్తులేదు కానీ తారుస్తారు అని చెప్పేసి మాట రాస్తారు. ఇప్పుడు 1848, 180 ఏళ్ళ క్రితం. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది కేవలం ఏదో ఆడపిల్లల కోసం సెక్స్ ర్యాకెట్ కాదు. సార్ చెప్పినట్టు ఇది ఒక అంతర్జాతీయ కార్పొరేట్ కుంభకోణం. కార్పొరేట్ కుంభకోణం కూడా కార్పొరేట్ దారుణం. ఇప్పుడు కొన్ని బయటపడి కృష్ణ గారు రాశారు, కానీ ఇంకా కొన్ని లక్షల పేజీలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా అందులో ఎవరి పేర్లు ఉన్నాయో ఏంటో అని. అందుకని మనలాంటి వాళ్ళు ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏమిటి ప్రపంచం, ఈ సామ్రాజ్యవాదం ఏంటి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏంటి, వీటి యొక్క ఎకానమీస్ ఏంటి, వీటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, చాలా మాట్లాడుకునేవాళ్ళం గతంలో. ఇప్పుడు అంతర్జాతీయ వరకు క్లాసుల్లో అంతర్జాతీయ పరిణామాలను ఒక క్లాస్ పెట్టుకునేవాళ్ళం, అంతర్జాతీయ విప్లవాలను ఒక క్లాస్ పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం లేవు, మంచి కాదు, అది అనవసరం అనుకుంటున్నాం. కానీ అంతర్జాతీయ రంగాలే ప్రపంచ ప్రజలు శాసిస్తున్నది ఇటీవల జరిగిన ఇరాన్ యుద్ధం కానీ ఇవన్నీ కూడా మనకి చెప్తున్నటువంటి అంశం. అందుకని నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది, సామ్రాజ్యవాదమే, అది మెత్తటి సామ్రాజ్యవాదం. దాని లక్ష్యం ఒకటే, డబ్బు. దాని లక్ష్యం ఒకటే, లాభాలు. మార్క్స్ చెప్తాడు కదా, పెట్టుబడి యొక్క లక్షణం ఏంటి? 50% లాభం వస్తే జిల్లా దాటదు, 100% లాభం వస్తే రాష్ట్రం దాటదు, 200% లాభం వస్తే దేశం దాటదు, 500% లాభం వస్తే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పరుగులు తీయమంటే అక్కడ పరుగులు తీసి, ఇప్పుడు పరుగులు తీస్తుంది కదా. 1000% లాభం వస్తే మీ యజమాని చంపేస్తుంది. ఎప్స్టీన్ చేసింది కూడా అందులో భాగం. డబ్బు, లాభాలు, ఆస్తులు, వీటి కోసమే ఈ అంతర్జాతీయ సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ధనికుల్ని ఆయన చూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆ పనులు ఎలా చేసుకుని ఆ డబ్బు మార్చడానికి ప్రయత్నం చేశాడు. వ్యాపార ఒప్పందాలు కూడా దేశాల మధ్య కుదుర్చుంటాయి. నేను అనుకోవడం ఆయుధాల ఒప్పందాలు కూడా ఆయుధాల కంపెనీల కోసం ఖచ్చితంగా చేస్తుంటారు. ప్రపంచంలో పెద్ద వ్యాపారం ఏంటంటే వాళ్ళ ఆయుధాల వ్యాపారం. ఆయుధాల ఒప్పందాలు కూడా ఆయుధాల కంపెనీలు చేయించాలంటే కింద స్థాయిలో కూడా మనకు తెలుసు, చాలా పెద్ద ఎత్తున చేతులు మారుతాయి,
ఇవన్నీ కూడా మనకు తెలుసు. అవి కూడా జరిగి ఉంటాయి అనేది నాకున్న అభిప్రాయం. ఏదైనా కృష్ణ గారు మామూలుగా అయితే ఎప్స్టీన్ ఫైల్స్ పేపర్లో చదువుతున్నాం, కానీ వీటి గురించి ఎట్లా ఇందులో చాలా విషయాలు ఆయన వివరంగా చెప్పారు. వారికి అభినందనలు తెలియజేస్తూ వచ్చారు.